వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. శ్రీనివాస మంగాపురం ఈ సినిమా గురించే ఇప్పుడు అంతా చర్చ. నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ అబ్బా ఈ హీరో భలే ఉన్నాడు, డైలాగ్స్ కూడా బాగా చెప్తున్నాడని అన్నారు. ఇక ట్రైలర్ లో మనం గమనించాల్సిన విషయం యాక్షన్ ఫుల్ మిల్స్ అన్నట్టు ఉంది, ఆ ఫైట్స్. సో ఒక్కసారి మనం కూడా ట్రైలర్ రివ్యూ చూసేద్దామా? తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించగా ఆయన వారసత్వాన్ని మహేష్ బాబు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ హీరో వెండితెరకు పరిచయం అవుతూ ఉండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి చర్చకు దారితీస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో తెరకెక్కించిన RX100, మంగళవారం సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా కొత్త తరహా కథలు, బలమైన పాత్రలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే దర్శకుడిగా అజయ్ భూపతి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకే ఇప్పుడు జయకృష్ణ తొలి సినిమాను కూడా ఆయన తెరకెక్కిస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో బాలీవుడ్ యువనటి రషా తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. అందం, అభినయంతో ఇప్పటికే ఉత్తర భారత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలు ఉన్న కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కథకు ప్రధాన బలంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, చందమామ కథలు బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ పూర్తయి ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. జులై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదలకు ముందు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా ప్రారంభించింది. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం నుంచి ప్రమోషన్స్ ప్రారంభించడం అభిమానులను ఆకట్టుకుంది. ఘట్టమనేని కుటుంబానికి ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అక్కడి నుంచే సినిమా ప్రచారాన్ని ప్రారంభించడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఈవెంట్లో భాగంగా శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, అజయ్ భూపతి తీసిన యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ను పరిశీలిస్తే సినిమా కేవలం యాక్షన్ కే పరిమితం కాకుండా ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, ప్రతీకారం వంటి అనేక అంశాలతో రూపొందించినట్లు కనిపిస్తుంది. దర్శకుడు కథను పూర్తిగా కమర్షియల్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఒకవైపు ప్రేమ కథ సాగుతూ ఉండగా మరోవైపు బలమైన సంఘర్షణ కూడా కథలో భాగంగా కనిపిస్తుంది. సినిమా కథ తిరుపతి పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. శ్రీనివాస మంగాపురం ప్రాంతం చుట్టూ జరిగే సంఘటనలు కథకు ప్రధాన నేపథ్యంగా ఉండబోతున్నాయి. అదే సమయంలో బళ్ళారి ప్రాంతానికి చెందిన గ్యాంగ్ల మధ్య జరిగే ఆధిపత్య పోరు కూడా కథలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు అంశాలను కలిసి దర్శకుడు ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తుంది. అసలు స్టోరీ ఏంటంటే తిరుపతిలో సరదాగా తిరుగుతూ జీవితాన్ని జాలీగా గడిపే ఒక మధ్యతరగతి కుర్రాడు హీరోయిన్ ని ఇష్టపడి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇక ఈ లవ్ స్టోరీలోకి బళ్ళారికి చెందిన ఫ్యాక్షనిస్టులు వెంకయ్యప్ప, అదే మన మోహన్ బాబు ఎంట్రీతో వీళ్ల లవ్ స్టోరీ హింసాత్మక మలుపు తిరుగుతుంది. ఎంతగా అంటే చావు అంచుల దాకా ఆ ప్రేమ జంట వెళ్లేంత. అసలు వీళ్ల మధ్యలో అతను ఎందుకు వచ్చాడు, రెండు ఊళ్ల మధ్య ఉన్న లింక్ ఏంటనేది తెర మీద చూడాలి. జయకృష్ణ తొలి సినిమానే అయినప్పటికీ ట్రైలర్ లో ఆయన నటన సహజంగా కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి ఆత్మవిశ్వాసంతో నటించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా డైలాగ్ చెప్పే విధానం, స్క్రీన్ పై కనిపించే తీరు ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం కలిగిస్తుంది. ఘట్టమనేని కుటుంబానికి చెందిన హీరోగా ఆయనపై ఉన్న అంచనాలను అందుకునే ప్రయత్నం చేస్తారని ట్రైలర్ సూచిస్తోంది. హీరోయిన్ రషాకు కూడా సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం పాటలకే పరిమితమైన పాత్ర కాకుండా కథలో కీలకమైన భాగంగా ఉండబోతుందని ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు చెబుతున్నాయి. జయకృష్ణ, రషా మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మరోవైపు మోహన్ బాబు పాత్ర ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్రలో ఉన్న గంభీరత, సంభాషణ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. పూర్తి స్థాయి ప్రతినాయకుడా లేక కథలో మలుపులు తీసుకువచ్చే గ్రే షెట్ పాత్రనా అనే ఆసక్తిని దర్శకుడు ట్రైలర్లోనే సృష్టించాడు. అజయ్ భూపతి సినిమాలో
సినిమాలకు సంగీతం కూడా ప్రత్యేక బలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన అందుకున్నాయి. ట్రైలర్లో వినిపించిన నేపథ్య సంగీతం కూడా యాక్షన్, భావోద్వేగాలను మరింత బలంగా చూపించేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. తిరుపతి పరిసర ప్రాంతాలను అందంగా చూపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులు కొత్త కథలు, కొత్త హీరోలను కూడా ఆదరిస్తున్నారు. కథ బలంగా ఉంటే కొత్త వారికి కూడా మంచి అవకాశం ఇస్తున్నారు. అలాంటి సమయంలో జయకృష్ణ లాంటి కొత్త హీరో మంచి దర్శకుడితో కలిసి ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అజయ్ భూపతి దర్శకత్వం వహించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో అభిమానుల్లో కూడా ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో విడుదల రోజున సినిమా ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. జయకృష్ణ తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తాడా అనే ప్రశ్నకు సమాధానం జూలై 30న లభించనుంది. మొత్తానికి శ్రీనివాస మంగాపురం ట్రైలర్ చూస్తే ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ప్రతీకారం, థ్రిల్లింగ్ అంశాలను సమపాలనలో మిళితం చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరోగా జయకృష్ణ ప్రయాణం ఎలా ప్రారంభమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రేక్షకులు సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.